రెగ్యులర్ చేయాలని చెప్పి ఒక కసి పట్టుదలతో అక్కడ ఉద్యమం చేసి సాధించుకునేటువంటి అక్కడ నాయకత్వానికి అక్కడ నాయకులకు అందరికీ మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆ పోరాటం ఆ స్ఫూర్తి మనం కూడా కలగజేసుకొని మన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి సిఐకు రాష్ట్ర కమిటీలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరిపి ఏమైనా కానీ విద్యుత్ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు, ఖాళీ వేతనాలతో పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి సిఐటి రాష్ట్ర కమిటీ భావించి ఆ రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేసిన సిఐటి రాష్ట్ర కమిటీకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. అక్కడ నిర్ణయించింది ఆశామాషిగా కాదు, మొత్తం 20 రంగాలు 25 రంగాలు కూర్చొని చర్చించుకొని ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ రంగంలో చేసే ప్రతి కాంట్రాక్ట్ వర్కర్కు న్యాయం జరగాలంటే అన్ని కలుపుకొని ఒకవైపు టీడీసీ కానీ 11-4 కానీ తెలుగునాడు కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అన్ని రకాల కార్మికులను కలుపుకొని ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి ఉద్యమం చేయలేకపోతే మనం చంద్రబాబును ఏమి చేయలేక పరిస్థితుల్లో ఉంటాము. కాబట్టి కార్మిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి సిఐటి భావించింది. అందులో భాగంగానే ఈరోజు 30వ తేదీ ఉన్నటువంటి సమావేశం 6వ తేదీకి మారింది. 6వ తేదీకి 6వ తేదీకి మారింది. 6వ తేదీకి మారడానికి కారణాలు ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి యూనియన్లు కాశీ మధుబాబు యూనియన్ కానీ సీతారాం యూనియన్ కానీ 11-4 కానీ 3-7 కానీ ఒక 3 రోజులు టైం ఇస్తే మేము కూడా కలిసి వస్తాం, కాబట్టి దయచేసి వాయిదా వేసుకోమని చెప్పి కోరడం వల్లనే మనం 6వ తేదీ రాఘవయ్య పార్క్ దగ్గర మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఈ మీటింగ్ కు ఎమ్మెల్సీలు అన్ని యూనియన్ల రాష్ట్ర నాయకత్వాలు మన జిల్లా నాయకత్వం కూడా అక్కడ పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి